డిజిటల్ విద్యా ప్రపంచం వెర్రి బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో 5th క్లాస్ ఇంగ్లీష్‌లోని సెకండ్ లెసన్ మై స్వీట్ మెమరీస్ కంప్లీట్ చేద్దాం. ముందుగా యాక్టివిటీ 1 లెట్ us ఇంటరాక్ట్‌లో భాగంగా ఉన్న యాక్టివిటీ 1 చూద్దాం. ఈ యొక్క పిక్చర్‌ని చూస్తూ మనం లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వెషన్స్. అయితే ఈ పిక్చర్‌ని చూస్తూ కింద ఇచ్చిన క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓరల్‌గా ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత మీరు రిటర్న్‌గా కూడా రాయాల్సి ఉంటుంది. అయితే ఓరల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటికి రిటర్న్‌గా ఏ ఆన్సర్స్ రాయాలి అనేది ఈ లెసన్‌కి సంబంధించిన ఈ పీడీఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్ సెక్షన్ చెక్ చేస్తే ఆ పీడీఎఫ్ ఎలా వస్తుంది అనేది అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. దయతో అక్కడ చూడండి. ఒకసారి ముందుగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్‌లో మీరు ఏం చూస్తూ ఉన్నారు? కెన్ యూ నేమ్ ద యానిమల్స్ అండ్ పీపుల్ షోన్ ఇన్ ఇట్? అయితే దానిలో ఉన్న యానిమల్స్ అంటే జంతువులు కావచ్చు, లేదా పిల్లలు లేదా ప్రజలు కావచ్చు, మనుషులు, వారి గురించి కొంచెం వివరించమంటున్నారు. నేమ్ చేయమంటున్నారు. అంటే పేర్లు చెప్పడం అని కాదు, కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అక్కడ బాగుంటుంది. అయితే మొదటిగా వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్‌కి మనం ఐ సీ ఏ లైవ్లీ విలేజ్ సీన్ ఇన్ ద పిక్చర్ అని చెప్పొచ్చు. అంటే కొంచెం అందంగా ఉన్న ఒక గ్రామీణ ప్రాంతాన్ని మనం చూస్తున్నట్టు లెక్క. దీనిలో మనుషులు, జంతువుల గురించి చెప్పాలి అంటే చాలా చెప్పొచ్చు మనం. ఇక్కడ కొంతమంది ఆడుతున్నారని చెప్పొచ్చు. సమ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ హియర్. అలాగే సమ్ ఆర్ క్లైంబింగ్ ట్రీ హియర్. అలాగే ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, స్వింగ్ ఉయ్యాలు ఊగుతున్నాడు. ఇక్కడ ఒక అతను ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు ఇద్దరు చూసుకుంటే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చూస్తే వీళ్ళు కూడా చిట్ చాట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ బండిని లాగుతా ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అలా మన యొక్క ఓన్ వర్డ్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వెషన్, వేర్ డు యూ థింక్ ద మ్యాన్ ఆన్ ద బుల్లక్ కార్ట్ ఈజ్ గోయింగ్? అయితే ఈ బుల్లక్ కార్ట్ మీద ఉన్న కనపడుతుంది కదా ఇక్కడ, ఉండండి ఇంతకు ముందు ఎరేజ్ చేసేస్తాను, ఇంతకు ముందు రాసినవి. ఈ బుల్లక్ కార్ట్ మీద ఉన్న అతను ఎక్కడికి వెళ్తున్నాడని మీరు అనుకుంటున్నారు అని అడుగుతున్నారు. వాట్ మైట్ దే బి క్యారింగ్? అంటే ఇక్కడ ఏవైతే వెనకున్నాయో కనపడుతున్నాయో అవే కదా ఇవి మోసుకు వెళ్తున్నవి. ఏం మోసుకెళ్తున్నాయి అనేది మనల్ని ఆలోచించి చెప్పమన్నారు. అయితే ఇక్కడ ఇతను అయితే మార్కెట్ కన్నా వెళ్తూ ఉండాలి సరుకు వేసుకుని, లేదా పొలం నుంచి ఇంటికన్నా వస్తూ ఉండాలి. అంతే కదా. కాబట్టి వీటి నిండా ఏమున్నాయి, సంచులు, సాక్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ హ్యావింగ్ ఫుల్లీ లోడెడ్ విత్ సాక్స్. దే మైట్ బి ఫిల్డ్ విత్ ఎ ప్యాడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వెనక మనకు పంట పొలాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క గ్రెయిన్స్ తో, వడ్లు గింజలతో అవి నింపారు అని చెప్పొచ్చు. సొంతగా చెప్పాలి మనం. కెన్ యూ నేమ్ 3 థింగ్స్ యూ కెన్ ఫైండ్ ఇన్ ఏ విలేజ్ దట్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్ లో కనపడి విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి గ్రామాల్లో అంటే పల్లెటూరులో కనిపించే విషయాలు ఏమన్నా ఒక 3 విషయాలు ఇక్కడ ఈ పిక్చర్ లో కూడా కనిపించేవి మనల్ని చెప్పమన్నారు. ఏం చెప్పొచ్చు మనం ఆలోచించండి. ఇదిగోండి ఇక్కడ మనకి టాచ్ రూఫ్డ్ మడ్ హౌసెస్ కనబడుతుంది. ఫస్ట్ది అంటే ఏంటి, ఈ యొక్క మట్టితో ఉన్న గోడలతో ఉన్న మనకి తాటాక్ ఇల్లు కావచ్చు, గడ్డిల్లు కావచ్చు, అలా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం చెప్పొచ్చు సెకండ్ది. అలాగే బుల్లక్ కార్ట్స్, ఇదిగోండి బుల్లక్ కార్ట్స్ రైడింగ్ ఆన్ ద మడ్ రోడ్స్, లేకపోతే అన్పావ్డ్ రోడ్స్ అంటే ఏంటంటే సరిగ్గా వేయని గుంతల రోడ్ల మీద నడుస్తూ ఉన్న కొంచెం బుల్లక్ కార్ట్స్ అంటే ఎద్దుల బండి అని మనం సెకండ్ది కూడా చెప్పొచ్చు. ఇంకా థర్డ్ది ఏం చెప్పొచ్చు చూడండి, ఇదిగోండి ఇక్కడ న్యాచురల్ పాండ్ అని చెప్పొచ్చు. వాటర్ పాండ్ అంటే సహజంగా తోవబడిన ఏవైతే చెరువులు ఉంటాయో అవి కానీ, లేదంటే వెనకాల అగ్రికల్చర్ ఫీల్డ్స్ కానీ, ఇలా మనం చాలా చెప్పొచ్చు థర్డ్ క్వశ్చన్కి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, హౌ ఈస్ దిస్ విలేజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ టౌన్ ఆర్ సిటీ? అయితే పట్టణం కానీ లేకపోతే మహానగరాలు కానీ వాటితో పోల్చుకుంటే ఈ బొమ్మలో కనిపిస్తున్న విలేజ్ ఎలా డిఫరెంట్గా ఉందంటే విరుద్ధంగా లేకపోతే వైరుధ్యంగా తేడాగా ఉందని చెప్పమంటున్నారు. వాట్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ ఆర్ డిఫరెంట్? ఏ విషయాలు లేదా ఏ వస్తువులు మనకి చూడడానికి పట్టణాలతో పోల్చుకుంటే వేరుగా కనపడుతున్నాయి అనేది అడుగుతున్నారు మనల్ని. ఏం చెప్పొచ్చు, దిస్ విలేజ్ ఈజ్ క్వైట్ లుకింగ్ న్యాచురల్ అంటే సహజంగా ఉంది. సరౌండెడ్ బై ఫీల్డ్స్ అంటే చుట్టూ పొలాలతో ఉన్నది అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టౌన్స్ అని ఎలా చెప్పొచ్చు? టౌన్స్ సాధారణంగా ఎలాగుంటాయి, బిల్డింగ్స్ తోను, కాంక్రీట్ హౌసెస్ తోను, అలాగే మంచిగా స్మూత్ గా ఉండే రోడ్స్ తోను, కార్లు, వెహికల్స్
తిరిగే వాటితోనూ ఉంటాయి కాబట్టి అలా కంపేర్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఇఫ్ యూ కుడ్ యాడ్ వన్ మోర్ థింగ్ టు దిస్ పిక్చర్ వాట్ వుడ్ ఇట్ బి అండ్ వై? ఒకవేళ మీరు ఈ పిక్చర్కి ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటే, పల్లెటూరు కదా, పల్లెటూరులో ఉండేది యాడ్ చేయాలనుకుంటే ఏమి యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకని కూడా రీజన్ చెప్పాల్సి ఉంటుంది, సొంతగా మీరు రాయాల్సి ఉంటుంది. నేనైతే ఏం చెప్తానంటే, ఇక్కడ మనకి ఈ బొమ్మలో స్కూల్ కనిపించట్లేదు కదా, కాబట్టి మనం ఇక్కడ ఒక స్కూల్, ఏదన్నా ఒక స్కూల్ నేను యాడ్ చేస్తాను. చక్కగా మన స్కూల్ నాడు నేడు స్కూల్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి కదా, అలా ఒక స్కూల్ ఇక్కడ నేను కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ చక్కగా నాడు నేడు అనే ఇలా రాసి ఇలాంటి స్కూల్ ఉంటే బాగుంటుంది అని నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలి కాబట్టి అలా పెట్టవచ్చు. అలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇప్పుడు మనం లెసన్ మెయిన్ పార్ట్కి వచ్చేద్దాం. లెట్ us రీడ్ మై స్వీట్ మెమరీస్. ఇట్ ఈస్ సమ్మర్. అది ఒక వేసవి కాలం. సంతోష్ వెకేషన్ హ్యాస్ స్టార్టెడ్. వెకేషన్ అంటే ఏంటి అంటే సెలవులు అని అర్థం. మనకు కూడా సెలవులు ఇస్తారు కదా, వాటిని అంటారు. సంతోష్ వెకేషన్ హ్యాస్ స్టార్టెడ్. అతని యొక్క సెలవులు ప్రారంభమైనవి. సమ్మర్ సెలవులు అనమాట, వేసవి సెలవులు. హిస్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు రామాపురం, హిస్ గ్రాండ్ పేరెంట్స్ విలేజ్. అయితే వాళ్ళ ఫ్యామిలీ అంటే తన కుటుంబం ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ సంతోష్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు మనకి, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలా ఉంటారు కదా, వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. వాళ్ళ ఊరు పేరు ఏంటంటే రామాపురం. హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఏ డైరీ. అయితే అతనికి ఒక అలవాటు ఉంది. హ్యాబిట్ అంటే ఏంటి, అలవాటు. ఏంటంటే డైరీ రాసే అలవాటు ఉంది. లెట్స్ నో హిస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్. అంటే అతను డైరీ రాస్తాడు కాబట్టి అతను సొంత మాటల్లో అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటంటే అనుభవాలు డైరీలో రాస్తాడు కదా, అవి మనం ఇప్పుడు చూద్దాం ఒకదాని తర్వాత ఒకటి. April 24 అంటే సెలవులు స్టార్ట్ అయిన తర్వాత April 24 డైరీలో ఇలా రాశాడు. ప్రతిదీ కూడా మనకు డేట్ ఇచ్చారు, అతను ఏం రాశాడో అక్కడ ఇచ్చారు. ఐఎమ్ వెరీ ఈగర్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ విలేజ్. అయితే ఈగర్ అంటే చాలా ఆసక్తిగా, చాలా ఉత్సాహంగా ఉన్నట్టు లెక్క. ముందు లెసన్స్ లో మనం నేర్చుకున్నాం కాబట్టి అతను ఏమని రాసుకున్నాడంటే, మా యొక్క గ్రాండ్ పేరెంట్స్ విలేజ్ గ్రామానికి వెళ్ళడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది, ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఐ విల్ మీట్ మై గ్రాండ్ పేరెంట్స్. నేను నా గ్రాండ్ పేరెంట్స్ని కలుస్తాను. అండ్ కజిన్స్, అలాగే నా యొక్క సహోదరులు. కజిన్స్ అంటే ఎవరంటాం, మన యొక్క పెదనాన్న పిల్లలు కానీ, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కానీ, పిన్ని పిల్లలు, బాబాయ్ పిల్లలు, లేదా అత్త మామయ్య వాళ్ళ పిల్లల్ని మనం అందరం ఏమంటాం, కజిన్స్ అంటాం. అలా వాళ్ళని కలుస్తానంటున్నాడు. ఐ హ్యావ్ ప్యాక్డ్ మై క్లాత్స్ అండ్ టాయ్స్. నా యొక్క బట్టలు, అదే విధంగా ఆట బొమ్మలు కూడా నేను ఏం చేసుకున్నాను, సర్దుకున్నాను. వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ బై ఎ బస్. అంటే మేము బస్ ద్వారా ప్రయాణం చేయబోతున్నాం. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్. నేను చాలా ఆనందంతో వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషం కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాను అన్నట్టు లెక్క. నెక్స్ట్ April 25 డైరీ చదువుదాం. అప్పుడు అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. అయితే మా యొక్క ప్రయాణం ప్రారంభమైంది ఈ రోజు అంటే ఇప్పుడు April 25 రాసింది అది. లక్కీలీ, అదృష్టం కొద్దీ, ఐ గాట్ ఏ సీట్ నియర్ ద విండో. మనకు కూడా చాలా ఇష్టం కదా విండో పక్కనే కూర్చోవడం. అలా అతనికి కూడా ఏమైంది, విండో పక్కనే అంటే కిటికీ పక్కన సీట్ దొరికింది. ద వెదర్ వాజ్ ప్లెజెంట్ అంటే ఆహ్లాదంగా ఉండడం, ఎంతో అందంగా ఉండడం. ఇన్ ద మార్నింగ్, అయితే అప్పుడు ఆ వాతావరణం, ఆ ఉదయం ఎంతో ప్లెజెంట్గా ఉంది, ఎంతో ఆనందకరంగా, ఎంతో చూడడానికి చాలా అందంగా ఉంది. దేర్ వర్ న్యూమరస్ ట్రీస్ విత్ ఎల్లో ఫ్లవర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. న్యూమరస్ అంటే లెక్కలేనన్ని, అంటే లెక్కించలేని, చాలా సంఖ్యలో ఎక్కువగా ఉన్నట్టు లెక్క. ఆ ట్రీస్ ఎలాగున్నాయంట, ఎల్లో ఫ్లవర్స్ అంటే ఏంటంటే ఆ యొక్క పసుపు రంగులో పూలుండి, అవి చెట్లు ఎలా ఉన్నాయంటే ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ అంటే రోడ్డుకి ఎయిదర్ సైడ్ అంటే ఏంటంటే ఇరుపక్కల, రెండు వైపులా అని అర్థం. దేర్ వర్ మెనీ వైట్ క్రేన్స్ ఇన్ ద లష్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్. అయితే జాగ్రత్తగా గమనించిన, వైట్ క్రేన్స్ అంటే ఏంటి, తెల్లటి కొంగలు ఉన్నాయంటే ఎక్కడ, లష్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ అంటే పచ్చని ఏవైతే ఉంటాయో, ప్యాడీ ఫీల్డ్స్ అంటే మనకు కనిపించే పంట పొలాలు. ఆ యొక్క లష్ గ్రీన్ అంటే, గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ అంటేనేమో పచ్చని పంట పొలాలు. లష్ అంటే అర్థం ఏంటి అంటే చాలా థిక్గా, లేకపోతే చాలా మందంగా, దగ్గరగా ఉన్న అని అర్థం. కాబట్టి ద స్కేర్ క్రోస్ వర్ అరేంజ్డ్ టు స్కేర్ అవే ద బర్డ్స్ ఇన్ ద ఫీల్డ్. స్కేర్ క్రోస్ అంటే ఏమీ లేదు, మనకు తెలుగు భాషలో చెప్పాలంటే మనకి దిష్టి బొమ్మలు కొన్ని పెడతా ఉంటారు కదా, అవి అనమాట. అవి అరేంజ్ చేస్తున్నాయి అంటే ఎందుకని, ఈ యొక్క పక్షులు పంటల మీద వాలకుండా వాటిని భయపెట్టడానికి. దేర్ వాజ్ లెస్ ట్రాఫిక్. అలాగే అక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా, ట్రాఫిక్ కూడా అంటే రద్దీ కూడా, వాహనాల రద్దీ కూడా చాలా తక్కువ ఉంది. ద విలేజ్ వాజ్ పీస్ఫుల్ విత్ ఫ్రెష్ ఎయిర్. ఎలాగుందంట విలేజ్, పీస్ఫుల్, ప్రశాంతంగా, అలాగే తాజా గాలితో ఆ విలేజ్ మొత్తం
ఉందంట. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పేరా. ఐ గాట్ ఆఫ్ ద బస్ అంటే జాగ్రత్త చూడండి, నేను బస్ నుంచి దిగాను. అండ్ ర్యాన్ టు మీట్ మై గ్రాండ్ పేరెంట్స్, పరిగెత్తుకుంటూ వెళ్ళాను నా యొక్క గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి. దే వర్ డిలైటెడ్ టు సీ మీ, వారు ఏం చేశారు, ఇతన్ని చూడడానికి, లేకపోతే వాళ్ళని ఇతన్ని చూడంగానే డిలైటెడ్ అంటే ఏంటి అంటే ఎంతగానో సంతోషించారు అని. అంటే ఇతన్ని చూడంగానే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ చాలా సంతోషించారంట. ద హౌస్ వాజ్ సరౌండెడ్ బై మెనీ బిగ్ ట్రీస్, అయితే వారి యొక్క గృహం ఏదైతే ఉందో ఇల్లు చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లతో చుట్టూ సరౌండ్ చేయబడింది. అంటే చుట్టూ అవే ఉన్నాయి అనమాట. దేర్ వర్ జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్ అంటే ఏంటి, మనందరం తింటాం కదా, పనస చెట్టు అనమాట. పనసకాయ చెట్టు ఉంది. మ్యాంగో అంటే మామిడి చెట్టు ఉంది. నీమ్ వేప చెట్టు ఉంది. బనానా అరటి చెట్టు. పొమోగ్రనేట్ అంటే ఏంటి, దానిమ్మ చెట్టు. అండ్ కోకోనట్ ట్రీస్ అంటే కొబ్బరి చెట్లు కూడా చుట్టూతా ఉన్నాయంట. ద మ్యాంగో ట్రీ వాజ్ హెవీలీ లేడెన్ విత్ ఫ్రూట్, అయితే అక్కడున్న ఆ మామిడి చెట్టు పండ్లతో, ఎలా పండ్లతో, హెవీలీ లేడెన్ అంటే గుత్తులు గుత్తులుగా చాలా దట్టంగా కాసిని అంటాం కదా పళ్ళు, అలా చాలా దట్టంగా గుత్తులు గుత్తులుగా పళ్ళతో నిండుందంట, హెవీగా. ఐ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్, అయితే జాగ్రత్త చూడండి, ఆ సీజన్ అంటే అప్పుడు కాపు కాస్తుంది కదా, అప్పుడు మొట్టమొదటి పండు ఏదైతే ఉందో ఆ సీజన్ లో ఆ మామిడి పండు ఇతనే తిన్నాడంట చెట్టుది. ఇట్ వాజ్ సో టేస్టీ అండ్ జ్యూసీ, ఎంతో రుచిగా ఉంది, అలాగే చాలా జ్యూసీగా అంటే రసం కూడా చాలా బాగుంది అని చెబుతున్నాడు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. April 26 రాశాడు మళ్ళీ డైరీ. ఐ వోకప్ ఎర్లీ టుడే, ఆ రోజు పొద్దున్నే ఉదయాన్నే లేచాడంటే చాలా తొందర పెందలాడే లేచి. ఐ వెంట్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, పొద్దున్నే అలా నడుచుకుంటూ వెళ్ళాడు. ద కూల్ బ్రీజ్ అంటే చల్లని గాలి ఏదైతే ఉంటుందో అది వాజ్ ప్లజెంట్, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ద కోకోనట్ పామ్స్ వర్ స్వేయింగ్ లేజీలీ, అయితే కోకోనట్ పామ్స్ అంటే ఈ కొబ్బరి చెట్టు యొక్క ఏదైతే ఆకులు ఉంటాయో అవి చాలా బద్ధకంగా స్లోగా అలా ఏమవుతున్నాయి, అటు ఇటు ఊగుతున్నట్లు కనపడింది. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బిజీ విత్ సమ్ ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్స్, అయితే వాళ్ళ తాతగారు ఆ చుట్టూ ఆ యొక్క పొలాల్లో ఉండే ఆ రైతులతో కొంచెం బిజీగా ఉన్నారంట. సమ్ ఆఫ్ దెమ్ వర్ కట్టింగ్ ద క్రాప్స్, అయితే కొంతమంది ఇక్కడ చూస్తున్నారా కట్ చేస్తున్నారంట. ఇది ఈయన కనపడుతున్నాడు కదా, ఈయన కట్ చేస్తుంటే. అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ థ్రెషింగ్ ద ప్యాడీ, అంటే ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది చూడండి. థ్రెషింగ్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే మనం కోస్తారు కదా, ఏవి కంకులు కోస్తారు కదా, వీటి నుంచి గింజలు వేరుపరిచే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని థ్రెషింగ్ అంటారు. ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ద స్వీట్ సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ ఓవర్ సింగింగ్ ఇన్ దేర్ స్వీట్ వాయిసెస్, అయితే అక్కడ వస్తున్న గాలి ఎలా ఉంది అంటే ఆ చుట్టూ ఉండే పక్షులు వాటి యొక్క మధురమైన స్వరంతో, లేకపోతే చాలా అందమైన స్వరంతో అరుస్తూ ఉంటాయి కదా, ఆ పక్షుల కిలకిల్లు అంటాం కదా, వాటితో నిండుందంట గాలి చెక్క ప్రశాంతంగా. ద కుకూస్ సాంగ్ వాజ్ పర్హాప్స్ ద మోస్ట్ ఎన్చాంటింగ్, అయితే వినిపిస్తున్న శబ్దాలన్నిటిలో కూడా ఈ కోయిల స్వరం ఏదైతే ఉందో అటన్నిటిలో కూడా చాలా వినడానికి చాలా మధురంగా వినిపిస్తుందంట. అయితే బై ద టైమ్ ఐ రీచ్డ్ హోమ్, మరలా తిరిగి ఇంటికి వచ్చేసరికి డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ వాజ్ రెడీ, ఎంతో చాలా టేస్ట్గా ఉండే, డెలీషియస్ అంటే ఎంతో రుచిగా ఉండే బ్రేక్ఫాస్ట్, పొద్దునే అల్పాహారం తయారై ఉందంట. ఐ ఫ్రెష్ అండ్ అప్ అంటే నేను ఫ్రెష్ అయ్యాను. అండ్ హ్యాడ్ ద టేస్టియస్ట్ బ్రేక్ఫాస్ట్, ఆ రుచి గల బ్రేక్ఫాస్ట్ ని అతను తిన్నాడట. నెక్స్ట్ చూద్దాం. మీన్ వైల్ ఏ గర్ల్ పల్లవి అవర్ నైబర్ కేమ్ టు అవర్ హౌస్ అండ్ వి ప్లేడ్ ఫర్ ఏ వైల్, అయితే వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఒక అమ్మాయి, తన పేరు పల్లవి, వాళ్ళ నైబర్ అంటే ఏంటి, ఇంటి పక్కన ఉండేవారిని మనం ఏమంటాం, నైబర్ అంటాం. వారి ఇంటికి వస్తే కాసేపు, వైల్ అంటే కాసేపు, ఫర్ ఏ వైల్ అంటే కొంచెం సేపు వారిద్దరూ కలిసి ఆడుకున్నారంట. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ ఎ టైర్ అండ్ ఏ స్టిక్, అయితే పల్లవి ఇతనికి చూపించిందంట, ఏది ఇదిగో ఆడుతున్నారు కదా కింద కనిపిస్తుందా మీకు, ఇక్కడ ఆడుతున్నట్లు ఈ టైర్ తో ఒక స్టిక్ తీసుకుని, ఎప్పుడన్నా ఆడారా టైర్ తో ఆట, మేమైతే చిన్నప్పుడు ఆడేవాళ్ళం, అలా ఆడడం ఎలాగనేది చూపించిందట. వి హ్యాపీలీ ర్యాన్ డౌన్ ద లేన్స్ బ్యాలెన్సింగ్ ద టైర్ విత్ ఎ స్మాల్ స్టిక్, చిన్న పుల్ల తీసుకుని ఆ డౌన్కి వెళ్తున్నప్పుడు స్లోప్లో ఎలా ఆ యొక్క టైర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది చక్కగా నేర్చుకున్నాడట కిందకి వెళ్ళేటప్పుడు. షీ వాజ్ వెరీ ఈగర్ టు షో మీ ద విలేజ్, అయితే అమ్మాయి కొత్తగా వచ్చాడు కదా, తను ఊరు తెలియదు కదా, తనకు బాగా తెలిసిన ఊరు చూపించడానికి చాలా ఆసక్తి చూపించిందంట. వి స్టాప్, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. వి స్టాప్ టు టాక్ టు పల్లవీస్ ఫ్రెండ్స్ అమన్, పీటర్ అండ్ శృతి, అయితే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు పల్లవికి ఫ్రెండ్స్ ఉన్నారంట, అమను, పీటరు, శృతి, వీళ్ళు చక్కగా వీళ్ళతో కాసేపు మాట్లాడడానికి ఆగారట. అమన్ వాజ్ హెల్పింగ్ హిజ్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ దేర్ కౌస్, అయితే అమన్ ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళ నాన్నగారికి ఇంట్లో ఈ పాలు తీయడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు. పీటర్ అండ్ శృతి వాజ్ సిట్టింగ్ విత్ దేర్ గ్రాండ్ మదర్ బ్రేకింగ్ గ్రౌండ్ నట్ పాడ్స్ అండ్ piling them
నీట్లీ. అయితే జాగ్రత్తగా గమనించండి. పీటర్, శృతి ఏం చేస్తున్నారంటే వాళ్ళ గ్రాండ్ మదర్‌తో అంటే అమ్మమ్మ గాని, నానమ్మ గారితో కూర్చొని ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ నట్ పాడ్స్ అంటే గ్రౌండ్ నట్స్ అంటే ఏంటి మనకి ఈ వేరుశెనగ ఉంటాయి కదా! అవి చక్కగా దాన్ని విరిచి లోపలికి తీసి పైలింగ్ అంటే ఏంటి అంటే వాటిని గుట్ట కింద పోయడం లేకపోతే ఒక గుంపు కింద పెట్టడం నీట్‌గా పెడుతున్నారు. లేటర్ దే వుడ్ టేక్ ద నట్స్ టు ద విలేజ్ మార్కెట్ టు సేల్ దెమ్. అయితే ఈ యొక్క ఒలిచిన తర్వాత ఈ నట్స్ అన్ని గుట్ట కింద పోసుకుంటున్నారు కదా! వాటిని ఏం చేస్తారంటే తర్వాత నీట్‌గా విలేజ్ మార్కెట్‌కి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారంట. ఐ హెల్ప్ దెమ్ ఫర్ సమ్ టైమ్ వారితో పాటు కూర్చొని వారికి కూడా కాసేపు హెల్ప్ చేశాడట. నెక్స్ట్ ఏప్రిల్ 27th డైరీ చూద్దాం. టుడే మై మదర్ అండ్ మై ఆంట్ టుక్ మీ టు ద కెనాల్ ఫర్ ఏ బాత్. అయితే వాళ్ళ మదరు అలాగే వాళ్ళ ఆంట్ అంటే ఏం చెప్పొచ్చు మనం పిన్ని చెప్పొచ్చు, పెద్దమ్మ చెప్పొచ్చు, అత్తయ్య చెప్పొచ్చు, ఎవరైనా కానీ వారిద్దరు కలిసి వాళ్ళ మదరును వాళ్ళ ఆంటీ కలిసి ఏం చేశారంటే కెనాల్‌కి స్నానానికి తీసుకెళ్లారు. కెనాల్ అంటే ఏంటి? కాలువ. దేర్ వర్ మెనీ చిల్డ్రన్ స్ప్లాషింగ్ అరౌండ్ ఇన్ ద కెనాల్. అయితే అక్కడ అప్పటికే చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే కెనాల్ కాలువలో ఉండి ఆ యొక్క స్ప్లాషింగ్ అంటే ఏంటంటే నీటిలో మనం కాళ్ళు గాని, చేతులు గాని ఏసి కొడితే వచ్చే సౌండ్ ఉంటుంది కదా! అలా ఆడుతూ ఉన్నారట. సమ్ బాయ్స్ వర్ క్లైంబింగ్ టు ద టాప్ ఆఫ్ ద టాల్ టామరిన్ ట్రీ. అక్కడే ఉన్న ఒక పొడవాటి బాగా ఎత్తున్న ఆ చింత చెట్టు మీదకి కొంతమంది పిల్లలు ఎక్కుతూ ఉన్నారు. అంటే ఎగబాగుతూ ఉన్నారు. క్లైంబ్ చేస్తూ ఉన్నారు. గర్ల్స్ వర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ నియర్ ద బిగ్ బనియన్ ట్రీ. అయితే అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద బనియన్ ట్రీ ఆ మర్రి చెట్టు దగ్గర హైడ్ అండ్ సిక్ అంటే దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారట. ఎవరు? కొంతమంది ఆడపిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు. ఐ ప్లేడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద కూల్ వాటర్. కాసేపు ఆ చల్లని వాటర్ లో ఇతను ఏం చేశాడు? ఆడుకున్నాడట. బట్ ఐ కుడ్ నాట్ స్విమ్. అయితే కుడ్ నాట్ స్విమ్ అంటే అతను ఏం చేయలేకపోయాడు? ఈత కొట్టలేకపోయాడు. సో ఐ సాట్ ఆన్ ఏ బిగ్ స్మూత్ రాక్. కాబట్టి బయటకు వచ్చేసి ఒక పెద్ద రాక్ తీసుకుని రాక్ దగ్గర అంటే పెద్ద బండ ఒకటి చూసుకుని దాని దగ్గర కూర్చున్నాడట. అండ్ వాచ్డ్ మై ఫ్రెండ్స్ స్విమ్మింగ్ లైక్ ఫిష్. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చేపల్లాగా ఈత కొట్టడానికి అక్కడ కూర్చుని చక్కగా బయట కూర్చుని చూడడం స్టార్ట్ చేశాడట. దే టాక్ అండ్ లాఫ్ ఎ లాట్ యాజ్ దే వాష్ దేర్ క్లాత్స్ అండ్ డ్రైడ్ దేర్ వెట్ హెయిర్ ఇన్ ద సన్. అయితే చాలాసేపు వాళ్ళు అట్లాగే మాట్లాడుకున్నారట, నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క బట్టలన్నీ ఉతుక్కుని తడిసినవి మళ్ళీ తీసుకువెళ్ళి వారి యొక్క తల జుట్టు ఆ ఎండల్లో చక్కగా ఆరేంత వరకు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ద కెనాల్ వాజ్ సో క్లీన్ దట్ ఐ కుడ్ సీ ద పెబుల్స్ అండ్ కలర్ఫుల్ ఫిష్ స్విమ్మింగ్ బై. అయితే చాలా నీట్‌గా ఉందంట. ఏది? కెనాల్‌లో వాటర్ స్పష్టంగా. ఎంత స్పష్టంగా ఉందంటే కింద ఉండే గులకరాళ్ళు పెబుల్స్ అంటే చిన్న చిన్న గులకరాళ్ళు కూడా కనిపిస్తున్నాయంట. అలాగే కలర్‌ఫుల్ ఫిష్ రకరకాల రంగుల ఈ చేపలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈదుతూ. ఐ ఎంజాయ్డ్ దేర్. నేను అక్కడ ఎంతో ఎంజాయ్ చేశానంటే బాగా సంతోషంగా గడిపాను అని అర్థం అనమాట. నెక్స్ట్ ఏప్రిల్ 28 వి రిటర్న్ హోమ్ ఇన్ ద సిటీ. అయితే మళ్ళీ ఏప్రిల్ 28 డైరీ చూడండి. మేము తిరిగి మళ్ళీ టౌన్‌కి సిటీకి పట్టణానికి వచ్చేసాం. ద ట్రిప్ ఆఫ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ వాజ్ వెరీ ఎంజాయబుల్. అంటే మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి ట్రిప్‌కి వెళ్ళాను కదా! ఈ యొక్క టూర్ ఏదైతే ఉందో అది చాలా ఎంజాయ్ చేశాను నేను. దోస్ 3 days ఫ్లూ అవే సో ఫాస్ట్. ఆ 3 రోజులు కూడా ఎంత ఫాస్ట్‌గా ఎగిరిపోయినాయి అంటే గడిచిపోయినాయి అని అర్థం. ఐ రియలైజ్ దట్ డ్యూరింగ్ మై స్టే నేను ఒకటి అర్థం చేసుకున్నాను ఏంటంటే ఆ రోజుల్లో నేను గడిపిన ఆ రోజుల్లో ఐ నెయిదర్ వాచ్డ్ టెలివిజన్ నార్ ప్లేడ్ వీడియో ఆర్ మొబైల్ గేమ్స్. అయితే ఆ 3 రోజులు నేను అక్కడ గడిపినప్పుడు నేను టీవీ చూడడం కానీ, వీడియో గేమ్స్ కానీ, మొబైల్ గేమ్స్ కానీ ఆడడం అసలు నేను అస్సలు చేయలేదు. ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు మై నెక్స్ట్ విజిట్. మరలా ఎప్పుడు వెళ్తాను అని నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను అన్నారు. మనం కూడా అంతే కదా! ఖాళీగా ఉంటే టీవీ చూడడమో, మొబైల్సో లేదా వీడియో గేమ్స్ ఆడతాం కదా! అలా అసలు అతనికి చేయాల్సిన అవసరం కూడా రాలేదండి. ఎందుకంటే అంత మంచిగా ఆడుకున్నాడు. ఇప్పుడు గ్లాసరీ మీనింగ్స్ చూద్దాం మనం. వెకేషన్ అంటే ఏంటి? హాలిడే, సెలవు. ఆల్రెడీ ఇవి నేను మీకు చెప్పినవే మరలా ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ప్లెజెంట్, నైస్ అండ్ ఎంజాయబుల్ అంటే చాలా ఆహ్లాదంగా చూడడానికి బాగుండేది. న్యూమరస్, మెనీ చాలా, ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ సంఖ్యలో చాలా ఎక్కువ ఉంటాం. లష్ చెప్పాను కదా, థిక్ గ్రోత్ అన్నాను. లష్ గ్రీన్ ఫీల్డ్స్ చూడాను కదా అప్పుడు చెప్పాను. కేర్ క్రో అంటే హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్ ఇన్ ఓల్డ్ క్లోత్స్ అంటే పాత బట్టలు వేసింది ఇక్కడ కనపడుతుంది కదా, ఇందా డిష్ బొమ్మ అని చెప్పాను కదా అదనమాట. అది నెక్స్ట్ లేడెడ్, ఫుల్లీ లోడెడ్. అలాగే స్వేయింగ్ అంటే మూవింగ్ స్లోలీ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఇందాక కొబ్బరి మాటల గురించి చెప్పినప్పుడు చెప్పాను ఇది. థ్రెషింగ్, సపరేటింగ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఎ ప్లాంట్ ఆర్ స్ట్రా అంటే కంకుల నుంచి కానీ మొక్కల నుంచి కానీ ఆ విత్తనాలను వేరు చేసే ప్రాసెస్ని థ్రెషింగ్ అంటారు. ఎన్చాంటింగ్, ప్లీజింగ్ డిలైట్ఫుల్లీ అంటే ఏంటి? మనం ఇందాక కోకిల స్వరం గురించి చెప్పినప్పుడు నేర్చుకున్నాం అదనమాట. స్ప్లాషింగ్, సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఇన్ టు వాటర్ అంటే నీళ్ళల్లో కొడుతూ చేసే శబ్దాన్ని స్ప్లాషింగ్ అంటారు.
పెబుల్స్ స్మాల్ స్మూత్ రౌండ్ స్టోన్స్, అయితే చాలా చిన్నగా ఉండి నున్నగా ఉండే వాటిని మనం గులకరాలు అంటాం కదా, వాటిని పెబుల్స్ అంటాం. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇప్పుడు యాక్టివిటీ 2లో చూడండి, ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కూడా ఇందాక చెప్పినట్టు PDF లోనే ఉంటాయి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ చెక్ చేయండి. PDF కోసం కాదు, PDF మీకు ఎలా వస్తుంది అనేది అక్కడ నేను మెన్షన్ చేస్తాను, కాబట్టి అది చూడండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేమ్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద విలేజ్ చిల్డ్రన్ డ్యూరింగ్ దేర్ వెకేషన్. అయితే సెలవులు జరుగుతున్నప్పుడు, సెలవుల్లో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల యొక్క పనులు, యాక్టివిటీస్ కొన్ని చెప్పమన్నారు. డిడ్ సంతోష్ ఎంజాయ్ హిస్ మార్నింగ్ వాక్? హౌ డు యు నో? ఎంజాయ్ అంటే సంతోష్ మార్నింగ్ వాక్కి వెళ్ళాడు కదా పొద్దున్నే లేచి, అది ఎంజాయ్ చేశాడు అతను. మీకు ఎలా తెలుసు ఎంజాయ్ చేశాడో లేదో, అది కూడా చెప్పాలి. హౌ డిడ్ సంతోష్ స్పెండ్ హిస్ టైమ్ వెన్ హీ వెంట్ టు ద కెనాల్? కెనాల్కి వెళ్ళినప్పుడు అంటే కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోష్ తన యొక్క సమయాన్ని ఎలా గడిపాడు? కాసేపు ఈత కొట్టాడు, కాసేపు బండ మీద కూర్చున్నాడు, అలా అనమాట. అవన్నీ రాయాలి. హౌ డిడ్ సంతోష్ నో దట్ ద కెనాల్ వాజ్ సో క్లీన్? కెనాల్ చాలా క్లీన్గా ఉందని చెప్పాడు సంతోష్. ఎలా చెప్పగలిగాడు? అక్కడ రాయాలి. ఫిఫ్త్ వన్, వై డిడ్ సంతోష్ ఫర్గెట్ టు వాచ్ టెలివిజన్ ఆర్ ప్లే వీడియో ఆర్ మొబైల్ గేమ్స్? అయితే సంతోష్ టీవీ చూడడం, వీడియో గేమ్స్ కానీ మొబైల్ గేమ్స్ కానీ ఆడడం పూర్తిగా మర్చిపోయాడు ఆ రోజుల్లో, ఎందుకని అని రాయాలి. ఈజ్ టీవీ ఆర్ వీడియో మొబైల్ గేమ్స్ ఓన్లీ వే టు పాస్ టైమ్? కెన్ వీ డూ సంథింగ్ ఎల్స్? అయితే మనం టైం పాస్ చేయడానికి అంటే సమయాన్ని గడపడానికి టీవీ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం, మొబైల్ గేమ్స్ ఆడడం, ఇవేమున్నాయా? ఇంకేమైనా వేరే ఉన్నాయా? అవి రాయాల్సి ఉంటుంది సొంతగా. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్, సంతోష్ వెంట్ టు రామాపురం, కృష్ణాపురం, రంగాపురం. ఎక్కడికి వెళ్ళాడు? రామాపురం వెళ్ళాడు. ఏ ఆన్సర్ అవుతుంది? మీరు ఏం చేయాలి? ఇక్కడ రామాపురం అని రాయాలి, అలాగే ఇక్కడ ఏ అని రాయాలి. ఇక్కడ టిక్ కొట్టకూడదు, నేను పెడుతున్నాను, నేను టిక్ కొట్టింది ఇక్కడ రాయాలి మీరు. ద ప్యాడీ ఫీల్డ్స్ వర్ డాష్ ఇన్ కలర్. ఏ కలర్ లో ఉన్నాయి? గ్రీన్ కలర్ లో ఉన్నాయి. బి. నెక్స్ట్, డాష్ హెల్ప్డ్ హిజ్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ ద కోస్. అయితే ఫ్రెండ్స్ ముగ్గురు కలిశారు. ఎవరిని? అమన్, శృతి, పీటర్ని కలిశారు కదా. వీళ్ళలో ఫాదర్ హెల్ప్ చేస్తుంది ఎవరు? అమన్ హెల్ప్ చేస్తున్నాడు. పీటర్, శృతి ఏమో వాళ్ళ గ్రాండ్ మదర్ తో కూర్చుని సీడ్స్ సపరేట్ చేస్తున్నారు కాబట్టి గ్రౌండ్ నట్స్. అమన్ కరెక్ట్ ఆన్సర్. సి. ద గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ ఏ డాష్ ట్రీ. ఏ ట్రీకి? బనియన్ ట్రీకి మన దగ్గర ఆడుకుంటున్నారు. ఏం ఆడుతున్నారు? హైడ్ అండ్ సీక్. సంతోష్ రిటర్న్ హోమ్ ఆన్. మరలా తిరిగి ఇంటికి ఎప్పుడు వచ్చారు? ఏ రోజు వచ్చారు? April 24 ఏం చేశారు? ఇంట్లోంచి బయటికి వెళ్ళారు. April 28 ఏం చేశారు? తిరిగి వచ్చారు. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. యాక్టివిటీ 3 ఉంది ఇక్కడ మనకి. వొకాబులరీ పార్ట్ వచ్చింది. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెస్ట్. అయితే మనం చదవబడిన ఈ వాక్యాలను ఒక్కసారి మరలా తిరిగి చదువుతాం. ఇక్కడ మనకి ఏదో నేర్పిస్తారు చూడండి. ఐ గాట్ ఎ సీట్ నియర్ ద విండో. ఇక్కడ నియర్ అండర్లైన్ చేస్తుంది. ఐ హ్యావ్ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్. ఇక్కడ ఫస్ట్ అనేది అండర్లైన్ చేస్తుంది. ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఫార్ అండ్ లాస్ట్. అయితే నియర్ కి ఏమవుతుంది? ఆపోజిట్ వర్డ్ ఫార్ అవుతుంది. ఫస్ట్ కి ఏమవుతుంది? లాస్ట్ అవుతుంది. సచ్ వర్డ్స్ which give the opposite meanings are called antonyms. అయితే మనం చిన్నప్పుడు ఆపోజిట్స్ అని నేర్చుకున్నాం కదా. ఇలా ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఏమంటామంటే మనం యాంటనిమ్స్ అంటాం. అంటే ఏంటంటే ఒక వర్డ్కి ఇంకో వర్డ్ ఏదైతే ఆపోజిట్ మీనింగ్ ఇస్తుందో ఆ పేరుని ఏమంటాం మనం? యాంటనిమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నియర్ కి యాంటనిమ్ ఏమవుతుంది? ఫార్. అంటే నియర్ ఫార్ ఏమవుతాయి? యాంటనిమ్స్ అవుతాయి. అలా అనమాట. హీర్ ఆర్ సమ్ యాంటనిమ్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. మీకు అర్థం కావడానికి ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారు యాంటనిమ్స్. జాగ్రత్త చూడండి. లెస్, మోర్ అంటే తక్కువ, ఎక్కువ. ఫ్రెష్, తాజా. స్టేల్ అంటే నిలవ ఉన్న లేదా పాడైపోయిన. అలాగే బ్యూటిఫుల్ అందమైన. అగ్లీ కుర్రూపి లేకపోతే అందంగా లేని. హార్డ్ గట్టిది. సాఫ్ట్ మెత్తనిది. థిక్ చాలా మందంగా ఉండేది. థిన్ పల్చగా ఉండేది. నారో అంటే చాలా సన్నగా ఉండేది. బ్రాడ్ వెడల్పుగా ఉండేది. కాబట్టి ఇప్పుడు మనకి టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై చేంజింగ్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ దిస్ యాంటనిమ్. అయితే మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని మరలా తిరిగి రాయాలి. ఎలా రాయాలి? అది అండర్లైన్ చేసిన దానికి మనం ఏం చేయాలి? మనం ఆపోజిట్ యాంటనిమ్ రాసి మనం దాన్ని కంప్లీట్ చేయాలి. జాగ్రత్త చూడండి. అవర్ జర్నీ స్టార్టెడ్ ఎస్టర్డే, ద జర్నీ ఎండెడ్ టుడే. అయితే అవర్ జర్నీ స్టార్టెడ్ మా యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ద జర్నీ ఎండెడ్ టుడే ఈ రోజు ముగించబడింది. స్టార్టెడ్ కి ఏమవుతుంది? ఎండెడ్ అవుతుంది. అలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే ఉదయం చాలా ఆహ్లాదంగా ఉంది. ప్లెజెంట్. ప్లెజెంట్ కి ఆపోజిట్ ఫస్ట్ అసలు యాంటనిమ్ ఏంటో చూసి తర్వాత మనం ఫ్రేమ్ చేద్దాం. అన్ప్లెజెంట్ దీనికి ఏమవుతుంది? అన్ప్లెజెంట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ అదే రాసేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. లేదు మీరు మార్చాలి అనుకుంటే మీరు మరి ఏం చేయొచ్చు? ఏదైనా వేరేది రాయొచ్చు. కానీ ఇక్కడ చూడండి రీరైట్ మళ్ళీ అదే రాయమన్నాడు కాబట్టి మళ్ళీ అదే రాసేద్దాం మనం. ద వెదర్ ఒకటి మాత్రం ఫుల్ రాస్తా, తర్వాత మీకు ఇక్కడ యాంటనిమ్ ఏంటి అన్నది రాస్తా. చూడండి. ద వెదర్ వాజ్ ప్లెజెంట్ కి ఏమవుతుంది?
అన్ప్లెజెంట్ ఏమవుతుంది, అన్ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే ఎలాగుందట, అన్ప్లెజెంట్ ఉందట, ఆహ్లాదంగా లేదు అన్నట్లు అర్థం. నెక్స్ట్ ద రివర్ వాజ్ సో క్లీన్. క్లీన్ కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందో నేను ఇక్కడ యారో పెట్టి రాస్తాను, మీరు కింద సెంటెన్స్ ఏం చేస్తారు, కంప్లీట్ చేసేయండి మొత్తం. క్లీన్ కి యాంటోనిమ్ ఏం రాయొచ్చు, ఆపోజిట్ వర్డ్ డర్టీ అని రాస్తాం. నెక్స్ట్ చూడండి, ఐ సాట్ ఆన్ ఏ స్మూత్ రాక్. స్మూత్ కి ఆపోజిట్ వర్డ్ అంటే యాంటోనిమ్ ఏమవుతుంది, రఫ్ అవుతుంది, ROUGH రఫ్. ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలీషియస్ అంటే చాలా టేస్ట్ గా ఉందని. డెలీషియస్ కి ఏమవుతుంది, ఫస్ట్ టేస్ట్లెస్ అని రాయొచ్చు అంటే రుచిగా లేదు అని. లేదు ఇంకా పక్కాగా మీరు బాలేదని రాయాలనుకో, చండాలంగా ఉందని రాయడానికి ఆఫుల్ అని రాస్తాం. ఏమో రాస్తాం, ఆఫుల్. నెక్స్ట్ ద మ్యాంగో వాజ్ టేస్టీ. ఇప్పుడు దీనికి కూడా అలాగ రాయొచ్చు, టేస్ట్లెస్ అని రాయొచ్చు, ఎందుకంటే దీనికి మాత్రం టేస్ట్లెస్ రాయాలి, ఎందుకంటే టేస్టీ అన్నారు కాబట్టి. కానీ డెలీషియస్ కి మీరు టేస్ట్లెస్ అన్న రాయొచ్చు. లేదు ఇంకా కరెక్ట్ గా రాయాలంటే ఆఫుల్ అంటే చండాలంగా ఉందంటాం కదా, బాలేదంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. మ్యాచ్ ద ఈవెంట్స్ విత్ డేట్స్ అండ్ రైట్ ద డేట్ వైజ్ ఈవెంట్స్ ఆఫ్ సంతోష్ డైరీ. అయితే ఏ రోజు ఏం జరిగిందనేది ఫస్ట్ ఈవెంట్ మ్యాచ్ చేయాలి. అంటే నేను ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను, అప్పుడు దాని తిన్నంగా ఈవెంట్ అది జరిగినట్టు లెక్క. అప్పుడు వాటిని ఏం చేయాలంటే కింద సెంటెన్స్ లో రాయాలి. సెంటెన్స్ లో ఎలాగనేది ఆల్రెడీ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఆ ఎగ్జాంపుల్ బట్టి ఇంకొక లైన్ నేను రాస్తా, మిగతా 3 మీరు రాదురు కానీ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం డేట్స్ 24, 25, 26, 27, 28 ఉంది. ఇప్పుడు ఈవెంట్స్ చూద్దాం, దాన్ని బట్టి ఏది ముందు జరిగిందో మనకి ఈజీగా అర్థమవుతుంది. రిటర్న్ హోమ్ తిరిగి రావడం, వెంట్ ఫర్ ఏ కెనాల్ బాత్కి వెళ్ళడం, అలాగే ఫార్మ్ ఫీల్డ్స్ ని విజిట్ చేయడం, ప్యాకింగ్ క్లోత్స్ అండ్ టాయ్స్, స్టార్టెడ్ జర్నీ. వీటిలో 24th ఏం జరిగిందంటే కింద ఇక్కడ మనకు తప్పించారు, దీన్ని వదిలేసేయండి ఎందుకంటే 24th స్టార్ట్ అయ్యారన్నారు కాబట్టి. చూడండి, ప్యాక్డ్ క్లోత్స్ అండ్ టాయ్స్ ఫస్ట్ జరిగింది కాబట్టి డి. నెక్స్ట్ 25th ఏం జరిగిందంటే స్టార్టెడ్ జర్నీ ఈ. ఏప్రిల్ 26 ఫస్ట్ డే ఏం చేశాడు, వెళ్ళిన తర్వాత విజిటెడ్ ఫార్మ్ ఫీల్డ్స్, సి అవుతుంది. అండ్ నెక్స్ట్ 27th ఏమో వెంట్ ఫర్ కెనాల్ బాత్, బి అవుతుంది. అలా నెక్స్ట్ 28th రిటర్న్ హోమ్, ఏ అవుతుంది. కాబట్టి ఈ సెంటెన్స్ తప్పించారు, దీన్ని మీరు చేంజ్ చేయండి. ఫస్ట్ సంతోష్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఆన్ ఏప్రిల్ 24th అని ఉంది, కాబట్టి ఇక్కడ ఏప్రిల్ 25th రాయండి. ఇప్పుడు 24th సెంటెన్స్ నేను రాస్తాను చూడండి. సంతోష్ ప్యాక్డ్ హిస్ క్లోత్స్ అండ్ టాయ్స్ ఆన్ ఏప్రిల్ 24th. అలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 25th ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 26th ఏం చేశాడు, 27th ఏం చేశాడు, 28th ఏం చేశాడు, అలా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. యాక్టివిటీ 5 చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. జాగ్రత్త చదువుదాం. దెర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్. నో వన్ అండర్లైన్ చేశారు. అండ్ నథింగ్ ఈస్ దేర్ టు డూ. చేయడానికి ఏమీ లేదు ఇంట్లో. ఇట్ ఈస్ వెరీ బోరింగ్. చాలా బోర్ కొడుతుంది కాబట్టి. లెట్స్ గో అవుట్. బయటికి వెళ్ళి అండ్ డూ సంథింగ్, వెళ్ళి ఏదన్నా చేద్దాం. పల్లవి సెట్ టు సంతోష్. పల్లవి ఇలా సంతోష్తో చెప్పింది. ఇన్ ద అబోవ్ సెంటెన్స్, పైన మనకి ఇచ్చిన సెంటెన్సెస్ లో ద అండర్లైన్ వర్డ్స్ అంటే అండర్లైన్ చేయబోయిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, నో వన్, నథింగ్ అండ్ సంథింగ్, డు నాట్ రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్. అయితే ఓ స్పెసిఫిక్ గా ఒక వ్యక్తికి కానీ లేదా ఒక విషయానికి కానీ స్పెసిఫిక్ గా సూచించేవి కాదు. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్. అయితే ఆ విషయాలను ఏమంటారంటే, మనం ఇప్పుడు అండర్లైన్ చేసిన వాటిని ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటారు. ఎందుకంటే పర్టికులర్ గా ఎవరి గురించి చెప్పట్లా. నో వన్ అనేది ప్రొనౌనే, కానీ ఎవరి గురించి నో వన్ అంటే ఎవరి గురించి కాదు. నథింగ్ అంటే దేని గురించి కాదు. సంథింగ్ అంటే పర్టికులర్ గా దేని గురించా కాదు, ఏదో అన్నట్టు లెక్క. కాబట్టి అలాంటి వాటిని ఏమంటారంటే ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అని పిలుస్తాం. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ, వేర్ ఆర్ వాట్ దే ఆర్. అయితే ఖచ్చితంగా ఎవరు, ఏంటి, ఎక్కడ అనేది చెప్పకుండా వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, స్థలాల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఈ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ ని మనం యూజ్ చేస్తాం. అది నేర్చుకోవాల్సి ఉంటుంది. హియర్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ రిఫరింగ్ టు పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్. అయితే పీపుల్ కి, ప్లేసెస్ కి, థింగ్స్ కి రిఫర్ చేసే ఇండెఫినైట్ ప్రొనౌన్స్ కొన్ని ఇక్కడ ఇచ్చారంట, జాగ్రత్తగా చూద్దాం. పీపుల్ కి సంబంధించి ఎనీవన్, ఎనీబడి. అలాగే ప్లేసెస్ కి ఎనీతో చెప్పాలంటే ఎనీవేర్. థింగ్స్ కి వచ్చేసరికి ఎనీతో చెప్పాలి అంటే ఎనీథింగ్ అంటాం. అలాగే పీపుల్ కి వచ్చేసరికి ఎవ్రీతో చెప్పాలంటే ఎవ్రీవన్, ఎవ్రీబడి అంటాం. ప్లేసెస్ కి ఎవ్రీవేర్ అంటాం. థింగ్స్ కి ఎవ్రీథింగ్ అంటాం. అలాగే పీపుల్ కి నోతో చెప్పాలంటే నో వన్, నోబడి. ప్లేసెస్ కి నోవేర్, థింగ్స్ కి నథింగ్ అంటే నో థింగ్ నే నథింగ్ అంటాం మనం. అలాగే పీపుల్ కి సమ్ వన్, సంబడి సమ్తో ఉపయోగిస్తే, ప్లేసెస్ కి సమ్వేర్ అంటాం, థింగ్స్ కి సంథింగ్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు కింద వాటిని బేస్ చేసుకుని మనం కొంచెం కంప్లీట్ చేయాలి చూడండి జాగ్రత్తగా. నౌ కంప్లీట్ ద సెంటెన్సెస్
చూసింగ్ ఏ సూటబుల్ వర్డ్. అయితే ఈ ఇండిఫరెక్టివ్ ప్రొనౌన్స్ లో సూటబుల్ అంటే సరిపడాది ఒకటి చూసుకుని చక్కగా ఇప్పుడు మనం ఫిల్ చేద్దాం. ఐ లాస్ట్ మై వాచ్. నా యొక్క వాచ్ నేను పోగొట్టుకున్నాను. ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్ డాష్ ఎవ్రీవేర్, ఎనీవేర్, నోవేర్. ఏమని చెప్పాలి? నేను ఎక్కడ వెతుకుతాం మనం వాచ్ పోతే? ఎవ్రీవేర్ ప్రతి చోట వెతుకుతాం. ఎనీవేర్ ఎక్కడో ఒక చోట. నోవేర్ ఎక్కడ వెతకకుండా ఉండం కదా. ఎవ్రీవేర్ ప్రతి చోట ఎత్తుతాం కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది మనకి. ఏం రాయాలి? ఎవ్రీవేర్. ఇలా నేను ఏదైతే టిక్ పెడతానో ఇక్కడ రాసేయండి మీరు. డాష్ బ్రోక్ ద విండో. నథింగ్, ఏది పగలగొట్టలేదా? పగలగొట్టలేకపోతే ఇంకా ఎలా ఉంటుంది? ఇక్కడ పగలుందని ఉంది కదా. ఎవ్రీవేరా? సమ్ వన్ ఎవరో తెలియలేదు, ఎవరో పగలగొట్టారు కాబట్టి సమ్ వన్ అంటాం. నెక్స్ట్ ఇట్స్ ఎ సీక్రెట్. అది ఒక సీక్రెట్. డోంట్ టెల్ సంథింగ్, నో వన్నా, ఎనీవన్ ఎవరికి చెప్పకు. డోంట్ టెల్ ఎనీవన్, ఏ ఒక్కరికి చెప్పకు కాబట్టి ఎనీవన్ రాయాలి. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్. నా కళ్ళజోడు కోసం వెతుకుతున్నాను. ఐ కాంట్ ఫైండ్ దెమ్. ఎవ్రీథింగ్, ఎనీవేర్, సంథింగ్, ఎనీవేర్ ఎక్కడ నేను కనుగొనలేదు. అదనమాట. నెక్స్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈ సమస్య చాలా కష్టంగా ఉంది. డాష్ నోస్ ద ఆన్సర్. సంథింగ్, ఎనీవేర్, నోబడి. చాలా కష్టంగా ఉంది, ఎవరికి తెలియదు దీని సమాధానం అని అంటున్నాం. అలాంటిది నోబడి ఉపయోగిస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ 6 మళ్ళీ ఇచ్చారు చూడండి. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. లెసన్ లో ఇచ్చిన ఈ సెంటెన్స్లను ఒకసారి మనం విజిట్ చేసి చూద్దాం. అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. స్టార్టెడ్ అండర్లైన్ ఉంది. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే ఏ టైర్ అండ్ ఏ స్టిక్. అయితే స్టిక్ టైర్ ను ఉపయోగించి ఎలా ఆడాలో చూపించింది. స్టార్టెడ్, షోడ్. స్టార్టెడ్ ఏంటి? స్టార్ట్ చేయబడింది. షోడ్ చూపించింది. ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ద పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్ స్టార్టెడ్. షో. అయితే ఈ స్టార్టెడ్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే మనం స్టార్ట్ అనే వర్డ్ ఏదైతే ఉంటుందో వెర్బ్ ఫామ్, మొదలు పెట్టడం అనే వెర్బ్ ఫామ్ కి పాస్ట్ అంటే జరిగిపోయినప్పుడు చెప్పడానికి స్టార్టెడ్ అన్నాం. అలాగే షో అనే వర్డ్ కి ఇక్కడ పాస్ట్ ఫామ్ లో షోడ్ అయ్యింది. కాబట్టి ద అబోవ్ యాక్షన్స్ రియల్లీ టుక్ ప్లేస్ అండ్ ద స్పీకర్ ఎక్స్ప్రెస్డ్ ద సేమ్ యూజింగ్ ద అబోవ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్స్. అయితే గతంలో జరిగిపోయిన విషయాలు కాబట్టి ఈ స్పీకర్ మాట్లాడే అతను గతంలో జరిగిపోయినాయి అని చెప్పడానికి ఈ పదాలను ఇలా ఉపయోగించాడు. బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ సర్టెన్ యాక్షన్స్ దట్ డిడ్ నాట్ టేక్ ప్లేస్. అయితే కొన్నిసార్లు అసలు జరగని వాటిని కూడా మనం కొన్నిసార్లు ఇలాగే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఉదాహరణ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ జరిగింది కాబట్టి స్టార్టెడ్ అన్నారు, ఇక్కడ జరిగింది కాబట్టి షోడ్ అన్నారు. కానీ కొన్నిసార్లు జరగని వాటిని కూడా మనం కొన్నిసార్లు యాక్షన్స్ అని చెప్తాం. చూడండి ఒకసారి, ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే. ఇది జరిగింది, రెయిన్డ్ అన్నాం. ఇప్పుడు చూడండి, ఈ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే. నిన్న జరగలేదు. ఏం జరగలేదు? రెయిన్ అనేది పడలేదు కాబట్టి డిడ్ నాట్ అనేది వచ్చింది. దీన్ని ఇప్పుడు గమనించండి చెప్పేది. ద నెగిటివ్ ఆఫ్ ద వెర్బ్ ఫామ్ రెయిన్డ్ ఈస్ రిటన్ యాజ్ డిడ్ నాట్ రెయిన్. అయితే జాగ్రత్త చూడండి, నిన్నట గురించి చెప్తున్నాం. నిన్న అంటే ఇక్కడ చూడండి జాగ్రత్త చెప్తున్నాను. రెయిన్ అనేది ఏదైతే ఉందో అది మనకు నిన్న జరిగింది కాబట్టి రెయిన్డ్ అయిపోయింది. ఇప్పుడు నిన్న జరగలేదు అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ రెయిన్డ్ అనేది ఎలా మారుతుందంటే డిడ్ నాట్ వచ్చి ఈ రెయిన్డ్ అనేది పాస్ట్ ఫామే కానీ పాస్ట్ లో ఇప్పుడు ఎలా మారుతుందంటే రెయిన్ కింద మళ్ళీ వెర్బ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. అదనమాట. డిడ్ నాట్ రెయిన్ అంటే డిడ్ ప్లస్ నాట్ ప్లస్ రెయిన్. ఆర్ దీన్నే మనం డిడ్ నాట్ నేమ్ రాస్తామంటే కొన్నిసార్లు డిడింట్ అండ్ షార్ట్ ఫామ్ లో అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ లో కూడా రాస్తాం. ఇప్పుడు చూడండి, సింపుల్ పాస్ట్ నెగిటివ్ అంటే సింపుల్ పాస్ట్ గతంలో సాధారణంగా జరిగిపోయిన పనులు సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి అనుకుంటున్నాం. వాటిని నెగిటివ్ లోకి ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. జాగ్రత్త చూడండి. ఐ గాట్ యువర్ లెటర్. ఇప్పుడు ఏమైంది? ఐ గాట్ ఉంది. ఇక్కడ వెర్బ్ ఫామ్ ఏంటిది? గెట్ కి ఏమవుతుంది? వెర్బ్ ఫామ్ పాస్ట్ గాట్ అయింది. ఇప్పుడు చూడండి, డిడ్ నాట్ గెట్ అయిపోయింది. గెట్ అనే వర్డ్ మళ్ళీ వచ్చేసింది. అమన్ హెల్ప్డ్ అంటే హెల్ప్ యొక్క పాస్ట్ టెన్స్ ఫామ్. అమన్ డిడ్ నాట్ హెల్ప్ హిస్ ఫాదర్. హెల్ప్డ్ అల్లా మళ్ళీ హెల్ప్ వచ్చేసింది డిడ్ నాట్ తో. శృతి లర్న్ట్ అంటే దేనికి? లర్న్ కి. కాబట్టి శృతి డిడ్ నాట్ లర్న్ హర్ లెసన్. ద లైన్ కిల్డ్ ద మౌస్. కిల్డ్ అనేది ఏమైంది? ఇక్కడ చూడండి, ద లైన్ డిడ్ నాట్ కిల్ ద మౌస్. వి సా ఏ మూవీ లాస్ట్ వీక్. ఇక్కడ సా అనే వెర్బ్ ఫామ్ ఏమైంది? వి డిడ్ నాట్ సీ ఏ మూవీ లాస్ట్ వీక్. కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉన్నదే సింపుల్ పాస్ట్ లో ఉన్నది నెగిటివ్ గా రాస్తూ ఉన్నప్పుడు మనం మళ్ళీ ఒరిజినల్ వెర్బ్ ఫామ్ లో రాస్తాం. ఇప్పుడు ఐ సెక్షన్ చూద్దాం. చూడండి, నౌ చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ దేర్ నెగటివ్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన సింపుల్ పాస్ట్ లో ఉన్న పాజిటివ్స్ మనం ఏం చేద్దాం? నెగటివ్ లో రాద్దాం. ఫస్ట్ ది కంప్లీట్ సెంటెన్స్ రాస్తాను. నెక్స్ట్ వి ఎలా మారుతుంది అనేది వెర్బ్ ఫామ్ అండర్లైన్ చేసి చెప్తాను. చూడండి, ద బర్డ్ ఫ్లూ అనేది ఏమవుతుంది? ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ లో ఉన్న వెర్బ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఫ్లూ కి మనకి ఒరిజినల్ టెన్స్ ఏమవుతుంది? ఒరిజినల్ వెర్బ్ ఫామ్ ఏమవుతుంది? ఫ్లై అవుతుంది. కాబట్టి ఏం రాస్తాం మనం? ద బర్డ్. మనం ఏం రాయాలి? నెగిటివ్. డిడ్ నాట్ ఫ్లై అలా రాస్తాం అనమాట. కాబట్టి డిడ్ నాట్ అనేది కామన్ గా వచ్చి ఫ్లూ కి
ఒరిజినల్ రూట్ ఫామ్ ఏదైతే వర్బ్ ఉంటుందో ఫ్లై రాసాం. కాబట్టి హీ సోల్డ్ ద కార్. కాబట్టి డిడ్ నాట్ ఏం రావాలి, సోల్డ్ కి సెల్ రావాలి. కాబట్టి ఇక్కడ రాసిన చూడండి, డిడ్ నాట్ కామన్ గా రాయాలి ప్రతిదానికి. నెక్స్ట్ సోల్డ్ కి ఏం రాస్తారు? సరే మీకోసం రెండోది కూడా రాస్తాను చూడండి, ఇందాకంటే లాస్ట్ లో వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారే మళ్ళీ. హీ కదా, ది కాదు, హీ డిడ్ నాట్ సెల్ ద కార్. కాబట్టి డిడ్ నాట్ అనేది వచ్చింది, చాప్టర్ డిడ్ నాట్ వచ్చింది, ఈ సోల్డ్ అల్ల ఏమైంది, సెల్ అయింది, అలా అనమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లాస్ట్ కి షీ లాస్ట్ హర్ బ్యాగ్ కి డిడ్ నాట్ లూజ్, LOSE లూజ్ అంటే ఏంటంటే పోగొట్టుకోలేదు అన్నట్లు లెక్క. ద ట్రైన్ లెఫ్ట్ కి ఏమవుతుందంటే డిడ్ నాట్ లీవ్ ద స్టేషన్ అవుతుంది. ఐ సాంగ్ ఏ సాంగ్, ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్. నెక్స్ట్ వి రిటర్న్ హోమ్, రిటర్న్ ఏమవుతుంది, డిడ్ నాట్ రిటర్న్ అవుతుంది. దే ఎంజాయ్డ్ ద ట్రిప్, కాబట్టి దే డిడ్ నాట్ ఎంజాయ్ ద ట్రిప్. ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూడండి, యాక్టివిటీస్ ఏమో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డైరీ ఎంట్రీ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఆ డైరీ ఎంట్రీ July 14 Tuesday 2026 రాసేటట. ఇప్పుడు చూడండి ఒకసారి. డియర్ డైరీ, టుడే ఈజ్ మై బర్త్డే. ఈ రోజు నా పుట్టినరోజు. ఐ వోక్ అప్ ఎట్ అరౌండ్ 6, సుమారు 6 గంటలకి నేను లేచాను. అండ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ విత్ మై ఫ్యామిలీ, నా కుటుంబంతో కలిసి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. మై పేరెంట్స్ హగ్డ్ అండ్ గేవ్ మీ ద లార్జెస్ట్ బార్ ఆఫ్ చాక్లెట్. అయితే చాలా పెద్ద చాక్లెట్ బార్ ఇచ్చారు. ఐ హ్యాడ్ ఎవర్ సీన్, నేను ఎప్పుడు చూడనంత పెద్దది ఇచ్చారు. దే ఆల్సో గేవ్ మీ ఎ న్యూ డ్రెస్, కొత్త బట్టలు ఇచ్చారు. ఏ ఒక ఫుట్బాల్ ఇచ్చారు. అండ్ ఏ బోర్డ్ గేమ్ కూడా కొనిచ్చారు. మై పేరెంట్స్ హ్యాడ్ ఇన్వైటెడ్ మై ఫ్రెండ్స్ టు మై బర్త్డే పార్టీ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం జరగబోయే నా బర్త్డే పార్టీకి నా ఫ్రెండ్స్ అందరినీ నా పేరెంట్స్ ఇన్వైట్ చేశారు, అంటే పిలిచారు. ఐ రిసీవ్డ్ ఏ పాటెడ్ ప్లాంట్, ఏ స్టోరీ బుక్ అండ్ ఏ సెట్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ యాజ్ గిఫ్ట్స్. అయితే సాయంత్రం గిఫ్ట్స్ వస్తాయి కదా బర్త్డేకి పిలిస్తే, మరి ఏమొచ్చినాయి, కలర్ పెన్సిల్ సెట్ వచ్చింది, స్టోరీ బుక్ వచ్చింది, పాటెడ్ ప్లాంట్ అంటే ఒక నాటబడిన ఒక చక్కగా ఒక మంచి ఆ ప్లాంట్ కూడా అంటే మొక్క కూడా ఇచ్చారు. మై మదర్ హ్యాడ్ బేక్డ్ ఏ స్ట్రాబెర్రీ కేక్. బేక్డ్ అంటే ఏంటి, ఆ యొక్క కేక్ ని తయారు చేయడానికి బేకింగ్ చేయడం అంటారు. ద టేస్ట్ డెలిషియస్, ఎంతో రుచిగా ఉందంట అది. వీ ఆల్సో హ్యాడ్ బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్. మాకు బిర్యానీ ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద డే. ఆ రోజు జరిగిన ప్రతి సందర్భాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ బర్త్డే ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. అయితే నా జీవితంలో నాకు ఇప్పుడు వరకు జరిగిన బర్త్డేలో ఇదే ది బెస్ట్ అని అనిపించింది అని రాసుకున్నాడు. ఎవరు, సంతోష్. ఇప్పుడు మనకి టాస్క్ ఏంటో జాగ్రత్తగా చూడండి. నౌ రైట్ ఎ డైరీ ఎంట్రీ డిస్క్రైబింగ్ హౌ యూ సెలబ్రేటెడ్ దీపావళి. మీరు దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఇప్పుడు మనం డైరీ ఎంట్రీ చేయాలి. యూజ్ ద హింట్స్ గివెన్ బిలో. కింద ఇచ్చిన హింట్స్, దీపావళి, హౌస్ డెకరేషన్, న్యూ క్లాత్స్, లక్ష్మీ పూజ, కలర్ఫుల్ లైట్స్, రంగోలీ ప్యాటర్న్స్, బర్నింగ్ క్రాకర్స్, ఎంజాయ్డ్. ఈ పదాలను ఉపయోగిస్తూ చక్కగా మనం ఏం చేయాలి, డైరీ ఎంట్రీ చేయాలి. మీ కింద చెప్పిన PDF లోనే డైరీ ఎంట్రీ కూడా నేను క్లియర్గా ఇస్తాను, చూసి మీరు కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. పారాగ్రాఫ్ రైటింగ్. ఇప్పుడు చూడండి, పారాగ్రాఫ్ రైటింగ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ January, ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఎ బెలూన్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఒక బెలూన్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఆన్ ద డే ఆఫ్ ద ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ రోజున వన్ కెన్ సీ a large number of huge and colorful hot air balloons floating across the skies. అంటే ఆకాశంలో చాలా పెద్దగా అలాగే కలర్ఫుల్ రంగులుగా ఉండే హాట్ ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, అలాంటి చాలా ఎక్కువ నెంబర్లో ఎగరడం ప్రతి ఒక్కరూ చూడొచ్చు అక్కడ. దే ఆర్ బెలూన్ ఫైట్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ వేర్ వీ కెన్ ఎంజాయ్ బ్రీత్ టేకింగ్ వ్యూస్ స్టాండింగ్ ఇన్సైడ్ ద బాస్కెట్స్ టైడ్ టు ద హాట్ ఎయిర్ బెలూన్. అయితే వాటిని బెలూన్ ఫైట్స్ అని కానీ లేదా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ అని కానీ పిలవచ్చు. అవి ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరూ మనం బ్రీత్ టేకింగ్ అంటే ఊపిరి తీసుకోలేనంత చక్కగా వ్యూస్ కనపడతాయి. ఎక్కడ, ఆ యొక్క బాస్కెట్స్ లోపల ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇది కూడా చూడండి, ఇక్కడ కింద ఇక్కడ సర్కిల్ చేస్తున్నా ఈ ప్లేసుల్లో నిలబడి చక్కగా చూడొచ్చు అంట. మంచి వ్యూస్ ఆకాశంలోంచి కనపడతా ఉంటాయి. ఇట్స్ రియల్లీ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్, మర్చిపోలేనంత సంఘటనలు అన్నారు. కాబట్టి పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ కన్వేస్ ఏ సింగిల్ ఐడియా. పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే కొన్ని సెంటెన్స్ల యొక్క సమూహాలు. కాకపోతే ఆ సమూహాలు అంటే ఆ గుంపు ఏదైతే సెంటెన్స్ ఉంటుందో అవన్నీ కూడా ఒక సింగిల్ ఐడియా అంటే ఒకే ఒక ఐడియా ఒకే ఒక విషయం గురించి మనకి వివరిస్తూ ఉంటుంది. ఏ పారాగ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్
పారాగ్రాఫ్లు ఏముంటాయంటే టాపిక్ సెంటెన్స్ దట్ టెల్స్ ద రీడర్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. అయితే దాని టాపిక్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆ యొక్క మెయిన్ ఐడియా, దాని యొక్క ముఖ్య ఐడియా ఏదైతే ఉందో అది తెలియజేస్తుంది. అంటే చూడండి, ఎవ్రీ ఇయర్ ఢిల్లీ అని ఉంది కదా, అలా. సపోర్టింగ్ డీటెయిల్స్ దట్ గివ్ డీటెయిల్స్ అబౌట్ ద మెయిన్ ఐడియా, అంటే ఈ మెయిన్ ఐడియాకి సంబంధించి ఏం చేస్తుందంటే సపోర్టింగ్ ఐడియాస్ పొందిస్తుంది. అంటే ఆ రోజున ఆ ఆకాశంలో ఇలా జరిగింది అని అలాగా. అలాగే నెక్స్ట్ ఏ కంక్లూడింగ్ సెంటెన్స్, అంటే ముగింపు ఉంటుంది. ఏముంటుందంటే దట్ బ్రింగ్స్ ద పారాగ్రాఫ్ టు ఏ క్లియర్ ఎండ్, అంటే ఆ పారాగ్రాఫ్ ని మనం ముగించడానికి ఒక మంచి సెంటెన్స్ తో మనం కంక్లూడ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే, నౌ రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ యువర్ ఫేవరెట్ హాలిడే ట్రిప్. మీరు చేసిన ఒక మంచి ఫేవరెట్, మీకు ఇష్టమైన ఒక హాలిడే ట్రిప్ గురించి మనం ఒక పారాగ్రాఫ్ రాయాలి. రైట్ యువర్ సెంటెన్సెస్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్, అంటే టాపిక్ రాయాలి, సపోర్టింగ్ డీటెయిల్స్ రాయాలి, కంక్లూడింగ్ ఎలా ముగిస్తున్నాం అనేది రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించింది కూడా నేను పారాగ్రాఫ్ రైటింగ్ మీకు PDF లో క్లియర్గా ఇచ్చాను, చెక్ చేయండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. యాక్టివిటీ 9 చూడండి. యూజ్ మే టు సే దట్ సంథింగ్ ఈజ్ పాసిబుల్, అంటే జరగడానికి అవకాశం ఉండే కొన్నిటికి మనం ఏం చేస్తాం అంటే మే అనే పదాన్ని ఉపయోగిస్తాం. చూడండి, ఇట్ మే రైన్ టుడే, అంటే ఈ రోజు వర్షం పడవచ్చు, అంటే కొంచెం జరిగే అవకాశం ఉన్న వాటి గురించి. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ విల్ రైన్ టుడే, కాబట్టి జరిగే అవకాశం ఉందని. షీ మే కమ్ టుమారో, ఆమె రేపు రావచ్చు. కింద అదే ఉంది, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, రేపు ఆమె రావడానికి ఆ పాసిబిలిటీ అంటే అవకాశం ఉంది. ద ట్రైన్ మే బి లేట్, అంటే ట్రైన్ లేట్ అవ్వచ్చు ఈ రోజు అని చెప్తున్నాం. ఈ రోజు కాదు, సారీ, ద ట్రైన్ మే బి లేట్, ట్రైన్ లేట్ అవ్వచ్చు అని ఒక పాసిబిలిటీని. అంటే ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్, వచ్చే వారం నేను ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళొచ్చు అని చెప్తున్నాం. హీ మే గెట్ గుడ్ మార్క్స్, అతను మంచి మార్క్సే తెచ్చుకునే అవకాశం ఉంది అని అలా చెబుతున్నట్లే. ఇప్పుడు చూడండి, నౌ వర్క్ ఇన్ పెయిర్స్, మనం ఇప్పుడు ఎదురు బదురు గుంపుల కింద, అంటే జంట కింద అంటే ఇద్దరు కలిపి ఒక టీమ్ అయ్యి ఇప్పుడు మనం చేయాల్సి ఉంది. టేక్ టర్న్స్ టు ఆస్క్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ యూజింగ్ మే, అయితే ఒకరు క్వశ్చన్ అడుగుతారు, ఈ ఆన్సర్ చెప్పేవాళ్ళు మేని ఉపయోగిస్తూ ఆన్సర్ చెప్పాలి. వాట్ విల్ యూ డూ దిస్ ఈవినింగ్, ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు ఈరోజు సాయంత్రం ఏం చేస్తావు, ఐ మే వాచ్ టీవీ, నేను టీవీ చూసే అవకాశం ఉంది, నేను టీవీ చూడొచ్చు అని చెప్పావు. నెక్స్ట్ చూద్దాం ఎలా రాయాలో చెప్తాను మీకు. విచ్ కలర్ డ్రెస్ విల్ యూ వేర్ టుమారో, నువ్వు రేపు పొద్దున ఏ కలర్ డ్రెస్ వేసుకుంటావు అని ఎలా రాయొచ్చు. ఇప్పుడు మీకు ఇష్టమైన కలర్, నేను ఫస్ట్ నాకు ఇష్టమైన కలర్ నేను చూడండి ఒకసారి, ఐ మే వేర్ ఏ బ్లాక్ డ్రెస్, రేపటి గురించి కదా అడిగింది, టుమారో అలా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఐ కెనాట్ ఫైండ్ మై బ్యాగ్, హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్, నాకు నా బ్యాగ్ కనిపించట్లేదు, నువ్వు ఎక్కడ చూసావా. మే ఉపయోగిస్తూ మనం ఎలాగైనా రాయొచ్చు, కాబట్టి ఇట్ మే బి కెప్ట్ అండర్ ద టేబుల్, అంటే టేబుల్ కింద పెట్టుండొచ్చు అని చెబుతున్నట్లు. వెన్ విల్ ద ఇంగ్లీష్ టెస్ట్ బి, ఇంగ్లీష్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి ఎలా రాయొచ్చు మనం, ద ఇంగ్లీష్ టెస్ట్ మే బి ఆన్ నెక్స్ట్, ఏం రాద్దాం, ఫ్రైడే రాద్దామా, ఫ్రైడే అలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకటే ఉంది చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్. వెన్ విల్ యువర్ ఫాదర్ అరైవ్, మీ నాన్నగారు ఎప్పుడు రావచ్చు. మై ఫాదర్ మే ఉపయోగించాలి కదా కంపల్సరీ మనం. మై ఫాదర్ మే అరైవ్ దిస్ ఈవినింగ్, అంటే ఈ రోజు సాయంత్రం మా నాన్నగారు రావచ్చు, అరైవ్ అవ్వచ్చు అని అలా చెప్పామన్నమాట. సో ఇంతటితో మనకి మై స్వీట్ మెమరీస్ అనే లెసన్ కంప్లీట్ అయింది. అయితే దీనికి కంటిన్యూషన్ ఉన్న పోయం ఏదైతే ఉందో, రిటర్న్ ఇన్ మార్చ్ అనే పోయం ఏదైతే ఉందో, ఆ పోయము, దానితో పాటే దానికి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే ఈ సంవత్సరమే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న లెటెస్ట్ ట్రై అనేది ఏదైతే ఉందో పార్ట్, అవి మనం నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాం. ఇంతటితో ఈ వీడియో మనకి కంప్లీట్ అయింది. సో మై స్వీట్ మెమరీస్ అనే లెసన్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి ఇతరులతో, మీకు తెలిసిన టీచర్స్తో, అదేవిధంగా స్టూడెంట్స్తో ఈ ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.